హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోద్ది. మా టింకు అయితే పిల్లలు పెట్టిందనమాట. ఆ వీడియో మీ ముందుకి తీసుకొచ్చాను. ఎలా ఉందో చెప్పండి. ఎంత నీట్గా ఏ డాగ్స్ అయినా సరే అట్లా క్లీన్ చేసుకొని అంత మంచిగా ఉంటాయో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం చాలా మంచిగా దాని పిల్లలు అలా దగ్గరే ఉంటుంది అనమాట. చిన్న కూడా కదలదు. చాలా మంచిగా డాగ్స్ డెలివరీ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇదైతే థర్డ్ టైం పెట్టింది. ఇది ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటుందో, పిల్లలకు కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. మనం అసలు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారా ఎంత నీట్గా చేస్తుందో. ఆ బుట్ట అనిపిస్తుంది మనకి. ఆ బుట్టలో ఉండేటప్పుడు బేబీ బ్రతుకుందో లేదో అనిపిస్తుంది అనమాట. కానీ బుట్ట తీయగలే మనకి ఊపిరి ఆడుతుంది, బేబీ కదిలినట్టు తెలుస్తుంది అనమాట. వీడియోలో చూడండి అది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటుందో. చూసారా? మీరు కూడా ఇలాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? టింకు డెలివరీ అయ్యి ఇప్పుడైతే ఒక 25 days అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉన్నాయో కుక్క పిల్లలు చిన్న చిన్నవి అవి కూడా పెడతానన్నమాట. చూసారా? అసలు చిన్నది కూడా తడి అనేది ఉంచదు. నీట్గా క్లీన్ చేసుకుంటుంది. మనం అసలు గుడ్డ పెట్టి తొడాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం ఇలా తీసేసుకుంటేనే అది అంటే మనకి ఇవ్వదనమాట. దానికి చెప్పి తీసుకోవాలి. టింకుని పిల్లలు తీసుకుంటున్నాము ఆడుకుంటాము అనేసి చెప్పి తీసుకుంటేనే అది ఓకే అవుతుంది అనమాట. లేదంటే అరుస్తుంది ఇచ్చేమని. అదే కదా తల్లి ప్రేమ అంటే. అస్సలు దీనిలాంటి పప్పిని నేను ఎక్కడా చూడలేదు. ఎవరైనా అయితే ఇంకొక కుక్క పిల్ల కూడా ఉంది మా దగ్గర. అదైతే అసలు పట్టించుకోదు. చూసారా? వచ్చాయి డాగ్స్. దాని 4 పిల్లలు పెట్టింది. 3 అయితే ఆడపిల్లలు, 1 అయితే మగ పిల్లలు. బాగుందా? ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.